నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ మన లంచ్ బాక్స్ సిరీస్లో ఎపిసోడ్ 3 అనమాట. అండ్ ఇవాళ నేను ఒక మంచి టేస్టీ సోయా ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపిస్తున్నాను. హెల్తీ వర్జన్లో అసలు చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. కిడ్స్కి లంచ్ బాక్స్లో పెట్టి ఇచ్చేందుకు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ నేను ఆల్రెడీ 2 రెసిపీస్ పోస్ట్ చేశాను. 2 ఎపిసోడ్స్ అయిపోయాయి మన లంచ్ బాక్స్ సిరీస్లో. నేను ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. చూసారు కదా, ఇలా రైతాతో పాటు ఈ సోయా ఫ్రైడ్ రైస్ మనము కలుపుకొని తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. అలాగే మీల్ మేకర్ అనేది చాలా హెల్తీ కూడా, మంచి ప్రోటీన్ ఇస్తుంది కదా మన బాడీకి. సో దీన్ని ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను క్లియర్గా. నేను ఇక్కడ కొన్ని మీల్ మేకర్లని తీసుకున్నాను. మనకు ఫ్రైడ్ రైస్కి సరిపడా మీల్ మేకర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా వాటర్ పోసేసుకొని వీటిని మంచిగా పెట్టుకుందాము సాఫ్ట్గా అయ్యేంత వరకు. నేను ఇక్కడ పెద్దగా ఉండే మిల్ మేకర్ని తీసుకున్నాను. మీరు చిన్నగా ఉండే మిల్ మేకర్నైనా కూడా వాడుకోవచ్చు. ఇలా దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను. అంతలోపు మిల్ మేకర్లు నానిపోతాయి. ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని నూనెలో కొంచెం నేను ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగాక ఇందులోకి నేను కొన్ని కాజు ముక్కలు వేస్తున్నాను. తినేటప్పుడు కాజులు తలుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. కాజులను ఏమాత్రం కూడా మాడనివ్వకుండా ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసుకుంటున్నాను. మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే స్పైసీ కొంచెం తగ్గించుకొని వేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు. ఇలా పచ్చిమిర్చిని కూడా కాసేపు వేయించుకున్నాక ఇందులోకి నేను టమాటాను వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. ఇలా టమాటా ముక్కలు కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఫ్రెష్ పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. మనం నార్మల్గా మిల్ మేకర్తో కర్రీస్ లేదా ఏదైనా చేసుకున్నప్పుడు మంచిగా పుదీనా వేసుకుంటాం కదా, అలాగే నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్లో కూడా పుదీనా ఆకులు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ మొత్తంకి సరిపడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఉప్పును వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ నానబెట్టుకున్న మిల్ మేకర్లన్నీ కూడా సాఫ్ట్గా నానిపోయాయి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా వాటర్ అంతా కూడా చక్కగా పీల్చుకొని సాఫ్ట్గా మారిపోయాయి. వీటినన్నిటిని కూడా ఈ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మంచిగా పిండేసుకుని దీన్ని మనం సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇలా మిల్ మేకర్లన్నీ కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులో నేను కూడా మసాలాలు యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత కారం వేస్తున్నాను. కారం మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ అంత గరం మసాలా కూడా వేసేసుకున్నాక ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మసాలాలు మాడకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్లన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని నేను కొన్ని ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. మసాలాలు ఎక్కువగా మాడిపోకుండా ఉంటాయి. అలాగే మిల్ మేకర్లకు కూడా మనం వేసుకున్న మసాలాలు ఆ టమాటా ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా బాగా పడుతుంది, ఫ్లేవర్స్ అంతా కూడా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని ఇందులో కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిల్ మేకర్లు యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల సేపు మంచిగా మగ్గించుకోవాలి. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మిల్ మేకర్లో మంచిగా పడతాయి అన్నమాట. ఆ తర్వాత వండుకున్న రైస్ నేను ఇక్కడ ఒక 1 ప్లేట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఇన్స్టెంట్గా, ఎంత ఈజీగా మనకు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందో. ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే పులిహోర అది ఇది కాకుండా పిల్లలకు ఈసారి నుండి నేను చూపెట్టే ఈ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రైస్ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి పెట్టండి. వాళ్ళు ఎంతగానో ఇష్టంగా తింటారో. అలాగే ఇది హెల్తీ కూడా. మిల్ మేకర్ అంటే మంచి ప్రోటీన్ కూడా ఇస్తుంది బాడీకి. చూసారు కదా, ఇవాళ మన రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని ఇలా రైతాతోని తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.